మరి యొక్క మరి యొక్క దినాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి నీకు వేలాది వందనములు ప్రభా. ఉదయకాల సమయంలో నాయన నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యం బిడ్డలందరికీ అనుగ్రహించావు ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రార్థన చేసిన బిడ్డలు, పాటలు పాడినటువంటి బిడ్డల్ని ప్రత్యేక రీతిలో ఆశీర్వదించండి ప్రభా. ఇప్పుడు వాక్యం వినబోచుండగా ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. వాక్యం ఎవరైతే చెప్పబోతున్నారో దైవజన్ని నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. ఆ బిడ్డ ద్వారా నీ బలమైన వాక్యాన్ని మేము వినడానికి సహాయం చేయండి. వినిచుండగా నాయన మా ఆత్మీయ నేత్రాలు తెరిచి వాటిని అర్థం చేసుకునేటువంటి నాయన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఆ వాక్యం వ్యర్థంగా పోకుండా మా మనసులో భద్రపరుచుకుని ప్రభా వాక్య ప్రకారము జీవించే జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించండి. ఇందులో చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. నాన్న చేరబో బిడ్డలను కూడా త్వరలో తోడుకొని రండి. మేమందరము కలిసి నిన్ను స్తుతించి గణపరిచి భాగ్యం మాకందరికీ మరొకసారి అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసు నామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గారు. దేవుని నామం మహిమపడినాక పాస్టర్ బ్రహ్మయ్య గారు అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఝాన్సీ అక్క ప్లీజ్. క్రైస్తలాడండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి రెవరెండ్ కె ఉదయ్ భాస్కర్ గారు చెన్నైలోని మరి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. రెవరెండ్ కె ఉదయ్ భాస్కర్ గారు చెన్నైలోని జూబ్లీ మెమోరియల్ బైబిల్ కాలేజీలో అకాడమిక్స్ డీన్ గా సేవలు అందిస్తున్నారు. వారు బెంగళూరులో SAIACS నుండి వేదాంత శాస్త్రంలో మాస్టర్స్ పట్టా పొందారు. వారి ప్రియ సతీమణి జూబ్లీ మెమోరియల్ బైబిల్ కాలేజీలో లైబ్రేరియన్ గా సేవలందిస్తున్నారు. వివిధ ప్రదేశాలకు ప్రయాణించటం, చర్చిలను సందర్శించటం, ప్రజలను కలవటం మరియు భాగస్వామ్యాలను నిర్మించటం ఉదయ్ గారికి అత్యంత ప్రియమైన హాబీలు. యుఎస్ఏ యొక్క సునిశితమైన పరిచర్య ద్వారా ఉదయ్ భాస్కర్ గారు విద్యార్థి దశలోనే ప్రభువైన యేసుకు వారి హృదయాన్ని సమర్పించారు. తదుపరి వారు డీన్ గా సేవ చేయటానికి ముందు ఏపీ మరియు తెలంగాణలో యుఎస్ఐ స్టాఫ్ వర్కర్ గా ప్రభువును సేవించారు. రెవరెండ్ ఉదయ్ భాస్కర్ మరియు వారి ప్రియ సతీమణి గారులకు 2 బిడ్డలు. వారి ప్రియ కుమారుడు తిరుచిరాపల్లిలోని IIITలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. మరియు కుమార్తె 12వ తరగతి పూర్తి చేసి నీట్ 2026 కొరకు సిద్ధపడుచున్నారు. మరి మొదటిసారి వారు మన మధ్యలో వాక్య పరిచర్య చేస్తున్నారండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉండి వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రియమైనటువంటి సహోదరులు సహోదరులతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం, మన ప్రభు అయినటువంటి క్రీస్తుని స్తుతించడం, అలాగే వాక్యాన్ని ధ్యానించడం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి బాబీ గారికి వందనాలు, అలాగే నన్ను పరిచయం చేసినటువంటి బ్రహ్మయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ వాక్యం సత్యం. మీ వాక్యంలో ఉన్నటువంటి ఉన్నతమైన సత్యాలు మా హృదయాలను వెలిగించి మీ కొరకు జీవించే విషయంలో మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా కనికరించండి. మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా కృప చూపించండి. నా నోటి మాటలు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ స్వాధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. వింటున్నటువంటి వెళ్ళినటువంటి వారందరికీ కూడా అర్థం చేసుకునేటటువంటి జ్ఞానాన్ని కూడా మీరు అనుగ్రహించండి. ఐక్యతను మీరు అనుగ్రహించండి. ప్రభా ఏ ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నానో, ఏవైతే పరిశుద్ధాత్మ దేవుడు మాకు నేర్పించాలని ఇష్టపడుతున్నాడో అవి కరెక్ట్గా కమ్యూనికేట్ కావడానికి మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.
గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారి మైతుమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. అలాగే ఇంగ్లీష్ లో చదువుతున్నాను. ఇఫ్ వి లివ్ బై ది స్పిరిట్, లెట్ us ఆల్సో వాక్ బై ది స్పిరిట్. గలతీ పత్రిక అనేది అపోస్తలుడైన పౌలు 2 గ్రూపుల మధ్యలో, క్రైస్తవులుగా ఉన్నటువంటి యూదులు, క్రైస్తవులుగా ఉన్నటువంటి అన్యజనులు, ఈ ఇద్దరి మధ్యలో ఐక్యత కొరకు ఆయన ఈ యొక్క పత్రిక వ్రాసి ఉన్నాడు. వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఫైనల్ గా వారు ఆత్మానుసారంగా నడుచుకోవాలని, ఆత్మ చేత నడిపింపబడాలని, క్రమంగా నడుచుకోవాలని ఆయన ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. ఐక్యత అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఐక్యత అనేది నిజానికి వ్యక్తిగతమైంది కాదు, కానీ ఇది సమాజపరమైంది. వ్యక్తిగతంగా నేను ఎంతగా ప్రభువులో ఎదుగుతున్నాను అనేది ఇతరులతో నేను సమాధానంగా జీవించే దాన్ని బట్టే అది బహిర్గతం అవుతుంది. నేను నిజంగా ప్రభుతో సరైనటువంటి సంబంధం కలిగినటువంటి వాడిని అయితే, బాగా మంచి ఇది నాయన. నేను సరైనటువంటి సంబంధం ప్రభుతో కలిగినటువంటి వాడిని అయితే ఖచ్చితంగా ఇతరులతో సరైనటువంటి సంబంధాలు కలిగి ఉంటాను. ఇతరులతో సరైనటువంటి సంబంధాలు కలిగి లేకుండా నేను ప్రభుతో సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నాను అంటే అది కుదరట్లేదు. అంటే అది సత్యం కాదేమో అనిపిస్తుంది. నేను వ్యక్తిగతంగా ప్రభుతో సరైనటువంటి సంబంధం కలిగి ఉంటే అది ఇతరులతో నా సంబంధాలలో అది ఖచ్చితంగా కనిపించాలి. చాలా ప్రాముఖ్యమైనది. అక్టోబర్ 7వ తారీఖు 2023 సంవత్సరం యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలీలు, అంటే 2023 సంవత్సరంలో జరిగినటువంటి సంగతి ప్రస్తావిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలు వారిలో అనేక మంది, మరి ముఖ్యంగా యవనస్తులు, వారందరూ కలిసి ఒక పార్టీ చేసుకుంటా ఉన్నారు. ఇశ్రాయేల్లో ఒకనొక ప్రాంతంలో వారు కలుసుకొని ఒక ఆల్ నైట్ పార్టీ చేసుకుంటా ఉన్నారు. అదొక రేవ్ పార్టీ అంటారు. ఈ రేవ్ పార్టీకి అనేక మంది యవనస్తులు ఆకర్షించబడి వస్తారు. అక్కడ ట్రాన్స్ మ్యూజిక్ ఉంటుంది. ట్రాన్స్ మ్యూజిక్ అంటే రకరకాలైనటువంటి బీట్స్ ని, వాయిద్యాల్ని వాయిస్తూ వాటిని డిఫరెంట్ గా మిక్స్ చేస్తూ ఎక్కువ సౌండ్ పెట్టుకొని వాటిని క్రమబద్ధీకరిస్తూ అలా మనుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క భావోద్రేకాలని రెచ్చగొడుతూ వాటిని ఒక క్రమబద్ధంగా వాళ్ళు తాము వాటి నుంచి ఏదైనా ఒకవేళ లోపల స్ట్రెస్ ఉంటే బయటపడడానికి అది సహాయం చేస్తుందని పాజిటివ్గా చెప్తారు. ఇంకొక వైపు చూస్తే అందులో డాన్స్ కూడా ఉంటుంది. పాటలు ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది. అనేక మంది డ్రగ్స్ కూడా వాడతారు. వీటన్నిటితో పాటు అక్కడ రకరకాలైనటువంటి విగ్రహాలు కూడా పెట్టున్నారు. ఒక బుద్ధుని విగ్రహం ఉంది. దాంతోపాటు హిందువులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విగ్రహాలు, మరి ముఖ్యంగా శివుని యొక్క విగ్రహం ఉంటుంది. శివుడు డాన్స్ చేస్తా ఒక విగ్రహం ఉంటుంది. పెద్దలైనటువంటి వారందరికి తెలిసి ఉంటుంది. దాన్ని నటరాజ విగ్రహం అంటారు. ఈ నటరాజ విగ్రహం కూడా అక్కడ ఉంటుంది. ఈ విగ్రహాలన్నీ ఎందుకు? ఇశ్రాయేలీలు దేవుని ప్రజలైతే బుద్ధుని విగ్రహం ఎందుకు, శివుని విగ్రహం ఎందుకు అంటే వీళ్ళు
డాన్స్ చేసుకుంటూ ఈ విగ్రహాల చుట్టూ తిరుగుతారట. రాత్రంతా పాటలు పాడుతా డాన్సులు వేసుకుంటా ఆ మ్యూజిక్ తో పాటి ఉదయం అయ్యేసరికి సూర్యోదయానికి సరిగ్గా సూర్యోదయం అయ్యే టయానికి వీరందరూ కూడా ఈ విగ్రహాల చుట్టూ డాన్సులు వేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఏం జరిగిందో మనకు తెలుసు. హమాస్ వాళ్ళు ఇస్రాయేల్ మీద దాడి చేసినారు. దాడి చేసి దాదాపుగా 360 మందిని ఏమో చంపేసినారు. చాలా మందిని బందీలుగా పట్టుకుపోయినారు. 150 మంది కంటే ఎక్కువ మందిని బందీలుగా పట్టుకుని పోయినారు. ఆ లెక్కలని నేను కరెక్ట్ గా చెప్పట్లేదు, అప్రాక్సిమేట్ గా చెప్తా ఉన్నాను. ఫైనల్ గా ఏమొచ్చింది అక్కడ అంటే యుద్ధం వచ్చింది. 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ హమాస్ మొత్తం ధ్వంసం అయిపోయింది. మనుషులు నివసించడానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏదో చర్చలు అన్నారు, కానీ ఇంతవరకు సమాధానం లేదు. వీటిని బట్టి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఐక్యత, సమాధానం అనేది ఎక్కడి నుంచి వస్తాయి అంటే అవి దేవుని దగ్గర నుంచి వస్తాయి. డాన్సుల్లో నుంచి రావు, మ్యూజిక్ ద్వారా రావు, డ్రగ్స్ ద్వారా రావు, విగ్రహాల చుట్టూ పాటలు పాడుకుంటూ తిరిగితే అవి వచ్చేటివి కాదు. ఈ విషయాలన్నీ మరి దేవుని ప్రజలైనటువంటి వారికి తెలీదా అంటే తెలుసు, కానీ ఈ తరం ప్రజలు వాటి నుంచి మెల్లగా పక్కకు తప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఐక్యత ఎలా వస్తుంది? ఐక్యత ఎలా వస్తుంది అంటే ఆత్మ ద్వారానే వస్తుంది. ఆత్మ ద్వారా క్రమముగా నడుచుకోవడాన్ని బట్టే ఐక్యత వస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మరి ముఖ్యంగా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని వచనాలు ఇక్కడ ఉన్నాయి. 16వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని చెప్తున్నాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగానున్నవి గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్తున్నాను. ఇక్కడ శరీరేచ్ఛ అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం 16వ వచనంలో. అలాగే 17వ వచనంలో చూస్తున్నప్పుడు శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకముగా ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు. 19వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని కూడా చెప్తూ ఉన్నాడు. శరీరేచ్ఛ, శరీరము, శరీర కార్యములు అని ఇక్కడ ప్రస్తావించబడినటువంటి మాటలు ఇవి వ్యక్తిగత పరిశుద్ధత గురించి సంబంధించినటువంటివి మాత్రమే కాదు. మరి ముఖ్యంగా వ్యక్తిగత పరిశుద్ధత కంటే కూడా ఎక్కువగా ఇది కమ్యూనిటీ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఆత్మీయత అనుకుంటే మనం వ్యక్తిగతంగా మనము ఎలాగా పవిత్రంగా జీవిస్తున్నాము అనే దాని మీదనే కేంద్రీకరిస్తూ ఉంటాం. అది మంచిది, కరెక్టే. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కొత్తగా జన్మించిన వారం అయితే మనం నూతన సృష్టిగా ఉండాలి. మన అంతరంగంలో మార్పు రావాలి. మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావము నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. నూతన సృష్టిగా మనం ఉండాలి. అయితే అది ఖచ్చితంగా సమాజంలో కూడా కనిపించాలి. కమ్యూనిటీ లైఫ్ అంటాం. సంఘంలో మరి ముఖ్యంగా సహవాసంలో అది కనిపించాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి చెప్పబడినటువంటి శరీరేచ్ఛ, శరీరము, శరీర కార్యములు అనేవి ఇవన్నీ కూడా
ఒక శాండ్విచ్ ప్యాసేజ్ అని మనం చెప్పొచ్చు. ఒక శాండ్విచ్ ప్యాసేజ్. శాండ్విచ్ అంటే పైన ఒక బ్రెడ్, కింద ఒక బ్రెడ్ ఉంటాయి, మధ్యలో రకరకాలైనటువంటి వెజిటబుల్స్ అవి పెట్టుకుని, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ పెట్టుకుని తింటూ ఉంటారు. శాండ్విచ్ ప్యాసేజ్ అని ఎందుకంటామంటే, ఇక్కడ శరీరము, శరీరేచ్ఛ, శరీర కార్యములు అని చెప్పబడినటువంటి ఈ మాటలు దానికి పైన క్రింద మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏ సందర్భంలో ఇవి చెప్పబడుతున్నాయి అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే, పౌలు గారు ఇక్కడ ఏమి ఎంఫసైజ్ చేయాలనుకుంటా ఉన్నారు అంటే, వేటి గురించి ప్రధానంగా ఆయన నొక్కి చెప్పాలనుకుంటా ఉన్నాడు. ప్రధానంగా దేని గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడంటే, ఇక్కడ సహవాసం గురించే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి వ్యక్తిగత పరిశుద్ధత గురించి కాదు, కానీ సహవాసం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. శాండ్విచ్ అని చెప్పడానికి దీనికి ముందు వెనకలా ఉన్నటువంటి ఆ వచనాలను గుర్తు చేస్తాను. 13వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము 13వ వచనంలో చూస్తున్నప్పుడు, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకునుడి అంటున్నాడు. ఇది పైన ఉన్నటువంటి బ్రెడ్ అని మనం చెప్పచ్చు, పైన ఉన్నటువంటి వాక్య భాగం. కింద ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు 25వ వచనం నుంచి, మనం ఆత్మను అనుసరించి జీవించు వారి మైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ఈ రెండు మనం గమనిస్తున్నప్పుడు, అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనములు, అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయము 25, 26 వచనములు, ఇవి రెండు కూడా పైన ఉన్నాయి. మధ్యలో పైన కింద ఉన్నటువంటి ఆ వచనాలకు మధ్యలో ఇక్కడ ఆత్మచేత నడిపింపబడిన ఎడల శరీర కార్యములకు వ్యతిరేకంగా మనం ఎలా బ్రతుకుతాం అనేది అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే ఆత్మ ఫలం ఏంటో కూడా అవి చెప్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి ఆత్మానుసారమైనటువంటి జీవితము ఇది ప్రాముఖ్యంగా వ్యక్తిగత పరిశుద్ధత సంబంధించింది మాత్రమే కాదు, కానీ దానికంటే మరి ఎక్కువగా ఇది సహవాసానికి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో నేను మరల చెప్తున్నట్టుగా క్రైస్తవ జీవితంలో సహవాసంలో మనం జీవించేటటువంటి విధానానికి, సహవాసంలో మన ప్రవర్తనకి, అవర్ బిహేవియర్ ఇన్ కమ్యూనిటీ లైఫ్, అవర్ బిహేవియర్ ఇన్ చర్చ్, అవర్ బిహేవియర్ విత్ వన్ అనదర్, దానికంటే కూడా ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి ప్రమాదం ఉంది. బహుశా కొన్ని సంఘాలలో, కొన్ని సహవాసాలలో వ్యక్తిగత పరిశుద్ధతను పక్కన పెట్టేసి సామాజిక ఐక్యత గురించి ఎక్కువ ఫోకస్ చేయడం కూడా మనం చూస్తూ ఉండవచ్చు. రెండు కూడా ప్రమాదకరమైనవి. ఇవి రెండు కూడా ఒక త్రాసుకే సంబంధించినటువంటి రెండు పళ్ళెములు లాంటివి. బోత్ సైడ్స్ షుడ్ బి ఇన్ బ్యాలెన్స్. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నవి ప్రాముఖ్యంగా సహవాసం గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. సహవాసంలో ఉండాల్సినటువంటి లక్షణాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి లక్షణం మనం చూస్తున్నప్పుడు, ప్రేమ కలిగి ఒకరికి ఒకరు దాసులమై ఉండాలి అనేటటువంటి మాట మనం చూస్తున్నాము 13వ వచనంలో. 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులైండుడి.
స్వాతంత్రం అనేది స్వార్థానికి ఉపయోగించుకోవడం కాదు, కానీ ఇది ఇతరుల క్షేమానికి ఉపయోగించాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ కలిగి ఒకనికొకడు దాసులైండుడి అనే మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో మనందరికి కూడా తెలుసు. దాని గురించి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఆయన వ్రాస్తూ వస్తాడు. కొరింథీ పత్రికలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి సమస్యలు, మరి ముఖ్యంగా అక్కడ ఒకరికంటే ఒకరు మేము మెరుగైనటువంటి వారం, వీఆర్ బెటర్ దాన్ అదర్స్, వీ హ్యావ్ స్పెషల్ ఎబిలిటీస్, వీ హ్యావ్ స్పెషల్ గిఫ్ట్స్, వీఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ అదర్స్ అని చెప్పుకోవడం కోసం అనేక రకాలైనటువంటి సమస్యల్లో వారు కూరుకొని పోతూ ఉన్నారు. ఈ ఉదయకాలం మనం మన మీటింగ్ ని ప్రారంభించినప్పుడు ఆ కొరింథీ పత్రిక నుంచే మొదటి అధ్యాయం మొదటి పత్రిక 6వ అధ్యాయంలో నుంచే కొన్ని వచనాలు చదవడం జరిగింది. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెబుతున్నాను. ఎందుకంటే అవి కూడా సహవాసంలో ఉండాల్సినటువంటి లక్షణాల గురించే ఉన్నాయి. నేను కూడా దాని గురించే సిద్ధపడుతూ ఉన్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా సహవాసంలో ఉండాల్సినటువంటి లక్షణాల గురించే. దాంతో ఏకీభవిస్తూ ఈ ఉదయకాలాన వాక్యాన్ని చదివినటువంటి సహోదరులు మొదటి కొరింథీ పత్రిక నుంచి 6వ అధ్యాయం నుంచి, మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా అని చదువుతూ ఉన్నారు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యం ఆడుట మీలో ఇప్పటికే ఒకరి మీద ఒకడు వ్యాజ్యం ఆడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అని 7వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉన్నారు. నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుడు బహుశా ఈ ఉదయకాలన మనందరికీ కూడా ప్రేమ గురించి ఆయన నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమ అనేక దోషములను కప్పును అనే మాట మనకు తెలుసు. జ్ఞానము అతిశయింపు చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. జ్ఞానము అతిశయాన్ని తీసుకొని వస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి అనేక మంది తమలో తామే చాలా జ్ఞానవంతులు అని అనుకున్నారు. అందుకని మొదటి అధ్యాయంలో పౌలు గారు మీరే జ్ఞానవంతులు, నేను వెర్రివాడిని అన్నట్టుగా మాట్లాడుతూ వస్తాడు. మీలో చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు. అయితే నేను సువార్త ప్రకటన అనేటటువంటి వెర్రితనం చేత సువార్త వినే వాళ్ళని రక్షించడం దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రేమ అంటే ఏంటి అంటే ఒకరి మీద ఒకరికి వ్యాజ్యం ఉండడం ప్రేమ కాదు. ఒకరి మీద ఒకరు అతిశయించడం ప్రేమ కాదు. ఒకరికంటే మరొకరు మేము జ్ఞానవంతులం అనుకోవడం అది ప్రేమ కాదు. ఒకరికంటే ఒకరు ఎక్కువ తలాంతులు కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మ వరాలను కలిగి ఉన్నాం అని అతిశయించడం అది వివాదాలకే దారితీస్తుంది, విభజనకే దారితీస్తుంది, కానీ ఐక్యతకు దారితీయదు. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అని చెప్తున్నాడు, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను. ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమున ఇందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. పౌలు గారు
ప్రేమ యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగజేస్తుంది. జ్ఞానము అతిశయాన్ని కలుగజేస్తుంది. ఈ అతిశయము మంచిది కాదు. ఈ అతిశయము సహవాసంలో విభజన తీసుకుని వస్తుంది. అందుకనే పౌలు గారు గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో చెప్తున్నారు, మీరు స్వతంత్రులే, అయితే ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. ఇక్కడ కూడా శరీర క్రియలు అనే మాట మనం చూస్తున్నాం. శరీర క్రియలు అనేవి కేవలము వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకోవడానికి అధిగమించాల్సినటివి మాత్రమే కాదు, కానీ సహవాసంలో ఐక్యతను కాపాడుకోవడానికి కూడా మనము ఓవర్కమ్ కావాల్సినటివి శరీర క్రియలు. కాబట్టి శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి లక్షణం ప్రేమ అనుకుంటే, రెండవది ఒకరికొకరు దాసులై ఉండడం. శరీర క్రియలు కలిగినటువంటి వారు, శరీర క్రియలను ప్రోత్సహించేటటువంటి వారు, తమలో శరీర క్రియలను పెంపొందించేటటువంటి వారు ఇతరులకి దాసులుగా ఉండలేరు. ఇతరులు అంటే ఎవరి కొరకైతే యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్తాన్ని ఇచ్చి ఆయన కొనుక్కున్నాడో, ఎవరినైతే ఆయన కొనుక్కున్నాడో, ఎవరి కొరకైతే ఆయన శిలువ పైన మరణించినాడో వారికి దాసులై ఉండడం. ఇది వర్క్ ప్లేసుల్లో మన పైన ఉన్నటువంటి వారికి దాసులై ఉండడం గురించి కాదు. ఇది క్రీస్తు రక్తం ఇచ్చి కొనబడినటువంటి సంఘంలో ఇతర సహోదరులకి దాసులుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉంటే అది ఎక్కడ కనిపిస్తుంది అంటే, అది ఒకరికొకరు దాసులై ఉండడంలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన వారిని చివరి వరకు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. కింద ఫుట్ నోట్లో రాయబడింది, సంపూర్ణముగా ప్రేమించెను అనే మాట. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని అంతము వరకు అనగా సంపూర్ణముగా ప్రేమించాడు. అది తన యొక్క ప్రవర్తనలో ఎలా చూపిస్తూ ఉన్నాడు? మాటలు మాత్రమే కాదు, ప్రవర్తనలో. యేసుక్రీస్తు ప్రభు తన వారిని అంతము వరకు అనగా సంపూర్ణముగా ప్రేమించాడు. అది తన మాటల్లో మాత్రమే కాదు, తన యొక్క ప్రవర్తనలో కూడా ఆయన చూపిస్తూ ఉన్నాడు. వారు భోజనం చేసిన తర్వాత ఆయన వారి పాదములు కడుగుతూ ఉన్నాడు. అది ఆయన యొక్క ప్రేమ. పాదములు కడగడంలో ప్రేమ ఏముందండి అని మనం ఆలోచిస్తే, పాదములు కడగడము అంటే ఒక దాసుడు చేసేటటువంటి పని. ఒక దాసుడు, అక్కడ ఎవరు దాసులు లేరు. అందరూ భోజనానికి కూర్చుంటే ఎవరు వారి యొక్క కాళ్ళు కడగడానికి ముందుకు రావట్లేదు. శిష్యులు బహుశా ఒకరిలో ఒకరు మనసులో అనుకుంటా ఉన్నారు, నేనెందుకు గడగాలి, నేను అందరికంటే వయసులో పెద్దవాడిని అని ఒకరు అనుకోవచ్చు. బహుశా పేతురు అనుకుంటా ఉండొచ్చు, అందరికంటే నేనే బాగా మాట్లాడగలను, నేనెందుకు గడగాలి. యూదా అనుకోవచ్చు, నేనే మొత్తం మెయింటైన్ చేసేటటువంటి వాడిని, ఫైనాన్స్ మేనేజ్మెంట్ నా చేతిలోనే ఉంది. యాకోబు, యోహాను సోదరులు వాళ్ళు అనుకుండా ఉండొచ్చు, మేము ప్రభు యొక్క కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒకరు కూర్చోవడానికి యోగ్యత కలిగినటువంటి వారు, మేమెందుకు పాదాలు గడగాలి అని. ఇలా ప్రతి వారు ఎవరి గురించి వారు తమ గురించి తామే గొప్పగా భావించుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగా ప్రభు వారి పాదములు గడగడానికి వచ్చినాడు. అది దాసుడు చేసేటటువంటి పని.
కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నారు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులైనుడి. ప్రేమ విశ్వాసుల్లో కనిపించాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం సహవాసంలో. అది దేనికి దారితీస్తుందంటే ఒకరికొకరు దాసులుగా ఉండడం. దాసులుగా ఉండడం అంటే పరిచర్య చేయడం. ఈ రోజుల్లో మేము కూడా పాదాలు కడగాలన్నా, మనం ఒకరి పాదాలు ఒకరు కడగడం అంటే ఒకరి అవసరతలో ఇంకొకరు సహాయకరంగా ఉండడం, ఒకరి భారాలను ఇంకొకరు భరించడానికి సిద్ధంగా ఉండడం. దాని గురించి ఆయన 6వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఇందులో ప్రేమ కనిపిస్తుంది, సాత్వికం కూడా కనిపిస్తుంది. ఇది 3వ లక్షణం అని మనం చెప్పచ్చు. ప్రేమ కలిగి ఉండడం, దాసులై ఉండడం, 3వది సాత్వికమైన మనసు కలిగి ఉండడం. సహవాసంలో అత్యంత ప్రాముఖ్యమైనది మన బాధ్యత ఏంటంటే, ఒకడు ఏ తప్పిదంలో అయినా చిక్కుకునేలా ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడును తానును శోధింపబడినదేమో అని తన విషయమే చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వాటిని మంచి దారికి తీసుకుంటాం. అంటే తప్పిపోయినటువంటి వారిని తిరిగి మంచి దారిలోకి తీసుకొని రావడం. అంటే ఫెలోషిప్ నుంచి తప్పిపోవడం కావచ్చు, ఆత్మీయతలో తప్పిపోవడం కావచ్చు, సహవాసంలో ఒకరితో ఒకరి సంబంధాల విషయంలో తప్పిపోయి ఉండొచ్చు, మరేదైనా కావచ్చు. అలా తప్పిపోయినటువంటి వారిని తిరిగి సరైనటువంటి మార్గంలోకి తీసుకొని రావడం కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే పౌలు గారు చెప్తున్నారు, సాత్వికమైన మనసుతో. ఎందుకని? పలాని వాళ్ళు పడిపోయినారు అని మేము పడిపోము అని అనుకుంటే పొరపాటు. ఎందుకని? మనం కూడా అదే విధంగా శోధించబడతామేమో అని మన విషయం మనం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ ఉన్నాడు. పలానా వాళ్ళు పలానా పాపంలో పడిపోయినారు అని వారి గురించి అనేక మందికి అనవసరంగా ఏదో ఒక కారణాన్ని బట్టి ప్రాపగాండా చేయడం అనేది చాలా శరీర సంబంధమైనటువంటి క్రియ. ఒకవేళ మనకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, తెలిసినా కూడా దాన్ని ఎంతో గోప్యంగా ఉంచడం, కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం, ఒకరి యొక్క వ్యక్తిత్వాన్ని, ఒకరి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కాపాడడం అనేది సహవాసంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయమైనటువంటి వారు ఏం చేస్తారు? తమ తాము గమనించుకుంటూ మనం కూడా అలాంటి శోధనలోనే పడిపోతామేమో అని జాగ్రత్తగా ఉంటూ సాత్వికమైనటువంటి మనసుతో వాటి వారిని మంచి దారికి తీసుకున్నారు. సాత్వికం అంటే ఏంటి? ఇది ఆత్మఫలంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము అంటున్నాడు. అంటే చాలా జెంటిల్ గా దాన్ని తీసుకొని రావాలి అనేది అర్థం. సాత్వికం అంటే ఏంటి? చాలా జెంటిల్ గా తీసుకొని రావాలి. కఠినంగా ప్రవర్తిస్తే లేదా పబ్లిక్ హ్యూమిలియేషన్ కి ఎవరైనా గురి చేస్తే, పబ్లిక్ హ్యూమిలియేషన్ అంటే ఏంటి? అంటే అందరి ముందు ఒకరిని అవమానపరిచినట్టుగా మాట్లాడకూడదు. మన ఉద్దేశం ఒకవేళ ఇతరుల్ని సరి చేయడమే అయినప్పటికీ కూడా పబ్లిక్ లో మనం వారి యొక్క వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టి మనం మాట్లాడితే వారు హర్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. హర్ట్ అయ్యి ఏమవుతారు? సహవాసానికి దూరం అవుతారు. ఒకరిని మనం సరి చేసేటటువంటి ఆ విధానంలో బహుశా మన గురించి మనం అతిశయించేటటువంటి ఆ ప్రమాదం కూడా ఉంది. మన గురించి మనం అతిశయపడితే రేపు మనం కూడా పడిపోవచ్చు. ఇటువంటి విషయాల గురించి పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటూ సాత్వికమైన మనసుతో అటు వారిని మంచి దారికి తీసుకుని రావాలి. కాబట్టి సాత్వికం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని ప్రాక్టీస్ చేయాలి.
చాలా జాగ్రత్తగా, చాలా సెన్సిటివ్గా దీన్ని డీల్ చేయాలి. ఏంటంటే ఫలానా వాళ్ళు ఏదో విషయంలో పడిపోయినారు, వారిని మెల్లగా హర్ట్ కాకుండా, అదే సందర్భంలో వారు పశ్చాత్తాపడే విధంగా, ప్రభు ఎదుట వారు సమాధాన పడే విధంగా, సహవాసంలో ఇతరులతో సమాధాన పడే విధంగా జాగ్రత్తగా వారిని తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం, ఒకని భారములను ఒకడు భరించడం గురించి కూడా చెప్తున్నాడు. ఒకని భారముల్ని ఒకడు భరించాలి. కాబట్టి ఇది కూడా ఒకరికొకరు పరిచర్య చేయడం, ఒకరి పాదములు ఒకరికి అడగడం. అంటే మనం లిటరల్ గా పాదాలు గడగాలని కాదు, కానీ బహుశా అది సులభమేనేమో. కళ్ళు మూసుకొని మనసు గట్టి చేసుకొని ఏదో ఒక రకంగా పాదాలు గడిగేస్తే అయిపోతుంది అంటే, ఎంతో మంది పాదాలు గడగడం చాలా సులభం. కానీ అది కాదు ఇక్కడ. ఒకరి భారములను ఒకరు భరించడం అని చెప్తున్నాడు. దాన్నే ఆయన అంటున్నాడు, ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చమని చెప్తున్నాడు. క్రీస్తు నియమం, ఇది క్రీస్తు నియమం. ఏంటి? ఒకరి భారములను ఒకరు భరించడం అనేది క్రీస్తు నియమం. అందరూ భోజనానికి కూర్చొని ఉంటే ఒక దాసుడు చేయాల్సిన పని చేయడానికి ఎవరు కూడా ముందుకు రాకపోతే, ప్రభువే ముందుకు వచ్చి ఒక దాసుడు చేయాల్సినటువంటి పని పాదములు గడగడం ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి సహవాసంలో కూడా ఒకరినొకరు తగ్గించుకొని అందరికీ మేలుకరణమైనటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకరి భారములను ఒకడు భరించాలి. ఒకరి భారములను ఒకరు భరిస్తే అందులో ప్రేమ ఉంది, అందులో దీనత్వం ఉంది, అందులో సాత్వికం ఉంది, అందులో ఒకరికొకరు దాసులం వేయడం ఉంది. ఇలా అన్ని లక్షణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పౌలు గారు అంటున్నారు, ఇలాగ మనం చేస్తే ఇది క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చడము అని చెప్తున్నాడు. క్రీస్తు నియమం ఇది బహుశా మనకు ఇక్కడే ప్రత్యేకంగా కనిపిస్తుంది, మరెక్కడ ఇది కనిపించదు. క్రీస్తు నియమం అనేది అపోస్తలుడైనటువంటి పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో మాట్లాడుతూ, అయ్యో నేనేదో దౌర్భాగ్యుడిని అని ఆయన రిలెంట్ అవుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. ఏంటంటే మరణములకు లోనేటటువంటి శరీరం ఏంటి, నేను మేలు చేయగోరుతున్నాను గాని కీడు చేయుట కలుగుతున్నది అని ఒక నియమం నాకు కనపడుతూ ఉంది. 21వ వచనంలో అంటాడు చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుతున్నాను గాని వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుకొంచున్నది. కాబట్టి ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది, నా శరీరంలో ఒక నియమం ఉంది, పాప నియమం. అయితే ఇంకొక నియమం కూడా ఆయన చెప్తాడు. ఏంటంటే అది ఆత్మ యొక్క నియమం. 8వ అధ్యాయము 2వ వచనంలో చెప్తాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. కాబట్టి ధర్మశాస్త్రంలో నియమాలున్నాయి, శరీరంలో నియమాలున్నాయి, ఆత్మ నియమం కూడా ఉంది. ఏంటి? ఆత్మ జీవింపజేస్తాడు. దేవుని ఆత్మ మనలో నివసించి మనలో ఆత్మ స్వభావాన్ని కలుగు చేస్తాడు. శరీర స్వభావాన్ని అధిగమించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. అది ఆత్మ నియమం. కాబట్టి నియమం అంటే ఏంటంటే అది చాలా ఖచ్చితమైనది, ఖచ్చితంగా పాటించాల్సింది, ఖచ్చితంగా పనిచేసేది. ఇక్కడ క్రీస్తు నియమం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది శరీర క్రియలకు సంబంధించినటువంటి నియమం కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి నియమం, క్రీస్తు నియమం. అందుకని ఆత్మ సంబంధమైనటువంటి నియమం కాబట్టే ఆత్మానుసారంగా నడుచుకోమని ఆయన చెప్తూ ఉన్నాడు. మనం ఆత్మను అనుసరించి జీవించు వారం అయితే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. 5వ అధ్యాయం 25వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. కాబట్టి
ఈ క్రమముగా నడుచుకోవడం అనేది కేవలము ఇండివిజువల్ హోలీనెస్ మాత్రమే కాదు, ఇది ఇండివిజువల్ డిసిప్లిన్ మాత్రమే కాదు, ఇది సహవాసంలో రిఫ్లెక్ట్ కావాల్సినటువంటి ప్రేమ, ఒకరికొకరు పరిచర్య చేయడం, దాసులై ఉండడం. మూడవది సాత్వికమైనటువంటి మనసు. సాత్వికమైనటువంటి మనసుతో ఎవరైనా సరే తప్పిపోయినటువంటి వారిని మంచి దారిలోకి నడిపించగలిగితే వారు క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు వేరే వాళ్ళ భారాలను కూడా భరిస్తూ ఉన్నారు. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చమని చెప్తున్నాడు. దీనికి ఆపోజిట్ ఏంటి అంటే దీనికి ఆపోజిట్ ఏంటంటే 5వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాం, ఒకరినొకరు వివాదానికి రేపడం. రెండవది ఒకరినొకరు ఒకరేందు ఒకరు అసూయపడ్డం. మూడవది వృధాగా అతిశయపడ్డం. ఇవన్నీ కూడా శరీర కార్యములు లేదా శరీరానుసారమైనటువంటి కార్యాలు. ఏంటి? ఒకరి భారాల్ని ఒకరు భరించడం పక్కన పెట్టేసి మానేసి ఒకరినొకరు వివాదానికి రేపడం. ఒకరినొకరు వివాదానికి రేపడం అంటే ఏంటి? ఎలా రేపుతూ ఉన్నారు? గలతీ సంఘాలలో అనాలి. ఎందుకంటే ఈ గలతీ పత్రిక గలతీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 4 సంఘాలకి వ్రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తన మొదటి మిషనరీ జర్నీలో ప్రారంభించినటువంటి 4 చిన్న సంఘాలు, పిసిదియా, యాంటియోక్, లిస్త్రా, దెర్బే, ఇంకోటి కూడా ఉంది. ఆ 4 ఆయన యొక్క మొదటి మిషనరీ జర్నీలో ఆయన ప్రారంభించినటువంటి ఆ సంఘాలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంఘాలకు అన్నిటికీ రాస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే యూదు బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే జూయిష్ క్రిస్టియన్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు జెంటైల్ క్రిస్టియన్స్ని సున్నతి చేసుకుంటే తప్ప మీ యొక్క రక్షణ సంపూర్ణం కాదు అని తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు. సున్నతి చేసుకుంటే తప్ప మీ రక్షణ సంపూర్ణమైంది కాదు అని తప్పుడు బోధిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఆ సంఘాలలో రకరకాలైనటువంటి సమస్యలు, మరి ముఖ్యంగా ఒకరిని ఒకరు వివాదానికి రేపడం. వివాదం ఏంటి? వివాదం అంటే ఇక్కడ అన్ని జనులకు సున్నతి ఎందుకు అనేది పెద్ద వివాదం. అది ఆల్రెడీ వివాదం రేపింది. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన అపోస్తల కార్యంలో 15వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అంతియోకయ సంఘానికి రాయబారిగా బయలుదేరి ఆయన యెరూషలేంకి వెళ్ళి అక్కడ యెరూషలేంలో ఉన్నటువంటి పెద్దలందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? అయ్యా, ఇది అవసరం లేదు, మీకు ఇది ఓకే, ఎందుకంటే మీరు యూదు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు కాబట్టి. అన్ని జనులకి ఇది అవసరం లేదు. పెద్దలు కూడా అర్థం చేసుకున్నారు. చివరికి సమస్య పరిష్కారమైంది. అయితే పెద్ద వివాదమే రేగింది. ఏంటంటే అన్ని జనులు కూడా యూదుల్లాగా ఉండాలి అనేది పెద్ద వివాదం. మరి ముఖ్యంగా సున్నతి అనేటటువంటి విషయంలో అక్కడ వివాదం సమస్య పోయింది. కానీ దాని తర్వాత అది ఈ సహవాసాన్ని చాలా ప్రభావితం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు, గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు డివైడ్ అయిపోయి సంఘస్థులు కొంతమంది ఏమో సున్నతి తీసుకుంటా ఉన్నారు. జెంటైల్స్ అయ్యిండు కూడా, అన్ని జనులు అయ్యిండు కూడా సున్నతి తీసుకుంటూ ఉన్నారు. బహుశా వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ వస్తూ ఉన్నాయి, కొన్ని లాభాలు కలుగుతూ ఉన్నాయి. యూదులతో కలిసి వారు కొన్ని లాభాలు పొందుకుంటూ ఉన్నారు. మరి సున్నతి పొందని వాళ్ళని చిన్నచూపు చూస్తూ ఉన్నారు.
ఈ సున్నతి పొందనటువంటి వారు సున్నతి పొందినటువంటి వారిని చూసి వీరు ఈర్ష్యపడతా ఉన్నారు, వారిని అసహించుకుంటా ఉన్నారు. ఇలా సంఘంలో రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి వివాదాలు, సంబంధాలను దెబ్బతీసేటటువంటి వివాదాలు. అందుకని పౌలు గారు చెప్తున్నారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవన్నీ నేను చెప్పట్లేదు, కానీ సహవాసంలో శరీర కార్యాలు ఎలా కనపడుతున్నాయి అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒకరినొకరు వివాదానికి రేపడం. ఒకే సంఘంలో సున్నతి పొందినటువంటి అన్ని జనులు ఉన్నారు, సున్నతి పొందనటువంటి అన్ని జనులు కూడా ఉన్నారు. యూదులు కూడా ఉన్నారు, వారు కూడా సున్నతి పొంది ఉన్నారు. కాబట్టి ఒకరినొకరు వివాదానికి రేపడం. రెండవది, ఒకరి యందు ఒకరు అసూయపడడం. అసూయ అంటే ఒకరి దగ్గర ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టి కానీ, తలాంతులను బట్టి కానీ, పరిశుద్ధాత్మ వరాలను బట్టి కానీ, దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి కానీ, వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులను బట్టి కానీ ఇతరులు ఒక రకమైనటువంటి జుగుత్సకు లోనడు. అంటే మేము కూడా వారిలాగుంటే బాగుండు కదా అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రేరేపణ అన్నమాట. వాటిని దొంగిలించడానికి ప్రయత్నించడం, లేకపోతే వాటిని మనం కూడా సంపాదించుకోవాలని వాటిని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణం. సహవాసంలో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. బహుశా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు, వారి యొక్క ఇమేజ్ని దెబ్బ కొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. వారిని గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయొచ్చు, లేదా బ్యాక్ బైటింగ్ అంటాం. వారి గురించి ముందు ఒక రకంగా వెనుక ఒక రకంగా మాట్లాడడం, ఏదో ఒక రూపంలో వారిని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఇది శరీర సంబంధమైనటువంటిది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా ఒకరినందు ఒకరు అసూయ పడకూడదు అంటున్నాడు. ఇది పరిచర్యలో చాలా సర్వసాధారణం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు, ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని యూదయేను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అన్నాడు. ఇద్దరు స్త్రీల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. వీరిద్దరూ కూడా పౌలు గారికి కోవర్కర్స్, పరిచర్య చేస్తున్నటువంటి వారే. మరి వీరిలో ఎవరు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నారో, ఎవరు తక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నారో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే పౌలు గారు చాలా జాగ్రత్తగా ఇద్దరిని బతిమాలు కొనుచున్నాడు. ఇద్దరిని కూడా వారు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు అని చెప్పి వారి గురించి చెబుతూ ఉన్నాడు. వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, ఏక మనసు లేదు అక్కడ. ఇద్దరు స్త్రీలు, పరిచర్య చేసేటటువంటి స్త్రీలు, అపోస్తులైనటువంటి పౌలు గారితో ఆయనతో కలిసి పరిచర్య చేస్తున్నటువంటి ఇద్దరు స్త్రీలకి అక్కడ ఏక మనసు అనేది కొరవైంది. అందుకని పౌలు గారు ఏం చెప్తున్నారు, ఏక మనసులో ఎండుడి అని చెప్తున్నాడు. బహుశా ఈర్ష్య కావచ్చు, అసూయ కావచ్చు, ఒకరంటే ఒకరికి పడకుండా పోవడం కావచ్చు, ఒకరు ఎక్కువ పాపులర్ అయిపోతున్నారని ఓర్చుకోలేకపోవడం కావచ్చు, వారిని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఏదో రకంగా వారు తగ్గిపోతే బాగుండు అనుకోవడం, ఇతరులు బాగుంటే చూడలేకపోవడం, ఇతరులు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటా ఉంటే దాన్ని బట్టి ఓర్చుకోలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా సహవాసంలో కనిపిస్తూ ఉన్నాయి. పౌలు గారు చెప్తున్నారు, ఒకరి యందు ఒకరు అసూయపడద్దు. మూడవది ఆయన ఏం చెప్తున్నాడు, వృధాగా అతిశయపడద్దు. వృధాగా అతిశయపడడం అంటే ఏంటి అంటే, ఏమి లేకపోయినా కూడా అతిశయపడడం. అసలు అతిశయం అనేదే మంచిది కాదు. వృధాగా అతిశయపడడం ఇంకా అసలుకే మంచిది కాదు. ఒకవేళ ఏదైనా ఉంటే అతిశయపడితే, సరే ఏదో ఉంది కాబట్టి అతిశయపడుతున్నారులే అనుకోవచ్చు. ఏమి లేకుండా అతిశయపడితే దాన్ని ఏమనాలి? అది ఇంకా ప్రమాదకరమైనది. అసలు అతిశయమే మంచిది కాదు. 3వ వచనంలో చెప్తున్నాడు, గలతీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో, ఎవడైనను వట్టి వాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని
తను తానే మోసపరుచుకొనుచు ప్రతివాడును తను తానే మోసపరుచుకొనును అంటున్నాడు. వట్టివాడై ఉండి ఎన్నికైన వాడు అనుకోవడం. అది ఏంటది అంటే ఐఎమ్ నథింగ్, ఏమి లేదు, నన్ను ఎవరు ఎన్నుకోలేదు, దేవుడు ఎన్నుకోలేదు, మనుషులు ఎన్నుకోలేదు, నాకెవరు లీడర్షిప్ ఇవ్వలేదు, ఏమి లేదు. ఏమి లేకుండా కూడా నేను ఒక లీడర్ని అని నేను అనుకుంటే అది ఏమాత్రం మేలుకరమైంది. తను తానే మోసపరుచుకోవడం, సెల్ఫ్ డిసీట్ అంటాం. 4వ వచనంలో అంటున్నాడు, ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూసుకోని వాళ్ళను, అప్పుడు ఇతరుని పనిని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగు. కాబట్టి అతిశయం, ఒకవేళ ఏదైనా మంచి పని చేసి అతిశయపడితే మంచిది. అతిశయం అంటే దేవుని కోసం ఏదైనా ప్రయాసపడి, ఆవాసం కోసం ఏదైనా ప్రయాసపడి, దేవుని రాజ్యం కోసం ఏదైనా ప్రయాసపడి, దేవుడు నాకు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు అని అనుకుంటే అది మంచిదే. కానీ ఏం లేకుండా ఒట్టిగానే తాను ఎన్నుకునబడిన వాడిని అనుకోవడం, తన పనిని తాను పరీక్ష చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా వృధాగా అతిశయపడ్డం అని చెప్తున్నాడు. కాబట్టి వృధాగా అతిశయపడేది అనేది సహవాసానికి చాలా ప్రమాదకరమైంది. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఓవర్కమ్ కావాలి, జాగ్రత్తగా అధిగమించాలి. ఎలా సాధ్యమవుతుంది? ఆత్మచేత నడిపింపబడిన యెడల సాధ్యమవుతుంది. ఆత్మానుసారంగా నడుచుకోమంటున్నాడు, ఆత్మచేత నడిపించబడమంటున్నాడు. మూడవది, ఆత్మను అనుసరించి జీవించమంటున్నాడు. అలాగే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోమంటున్నాడు. ఇవన్నీ కూడా 5వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఆయన 5వ అధ్యాయంలో సహవాసంలో ఉండాల్సినటువంటి లక్షణాల గురించి ఆయన బోధిస్తూ, సహవాసంలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ప్రేమ కలిగి ఉండడం, దాసులై ఉండడం, అలాగే సాత్వికమైన మనసు కలిగి ఉండడం, ఒకరి భారాలను ఒకరు భరించడం, క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చడం. ఇవన్నీ కూడా ఆత్మానుసారమైనవి. ఆత్మచేత నడిపించబడినటువంటి వారు ప్రవర్తించేటటువంటి విధానం గురించి ఆయన చెప్తున్నాడు. సహవాసంలో ఉన్నటువంటి ఐక్యతను కాపాడుకోవడానికి ఆయన ఈ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. అయితే సహవాసంలో ఈ ఐక్యతకు వ్యతిరేకంగా ఉండే లక్షణాల గురించి కూడా చెప్తున్నాడు. అవేంటంటే ఒకరినొకరు వివాదానికి రేపడం, ఒకరి యందు ఒకరు అసూయపడడం, వృధాగా అతిశయపడడం. ఇదే లైన్లోనూ ఆయన పైన ఏం చెప్తున్నాడు? పైన కూడా అవే మాటలు చెప్తున్నాడు. ఏంటి? మీకున్నటువంటి స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగి ఉండండి. అయితే 5వ అధ్యాయం 15వ వచనం, మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించని యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి. ఇది అల్టిమేట్. ఒక ఫెలోషిప్ కానివ్వండి, ఒక చర్చ్ కానివ్వండి, ఒక కమ్యూనిటీ కానివ్వండి, ఒక ఫ్యామిలీ కానివ్వండి, కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయి కనుమరుగైపోయింది అంటే దానికి కారణం ఏంటి అంటే ఒకరినొకరు భక్షించుకోవడం. వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది, బొత్తిగా నశించిపోతారంటే కంప్లీట్ డిస్ట్రక్షన్, ఇంకా కనిపించకుండా పోతారనమాట. చాలా ప్రమాదకరం. క్రైస్తవ చరిత్రలో మనం చూస్తున్నప్పుడు రకరకాలైనటువంటి సంఘాలు, రకరకాలైనటువంటి ఉద్యమాలు అనేకం ప్రారంభించబడ్డాయి. అయితే ఒక నానుడి ఏంటంటే, ఎవ్రీ మూమెంట్ కెన్ బికమ్ ఏ మాన్యుమెంట్. ఎవ్రీ మూమెంట్ కెన్ బికమ్ ఏ మాన్యుమెంట్ అంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎటువంటి ఉద్యమైనా ఒకానొక దినాన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. అది చాలా ప్రమాదకరమైంది. దాని నుంచి మనం తప్పించబడాలంటే ఆత్మచేత, ఆత్మను అనుసరించి, ఆత్మ ద్వారా, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి, క్రమంగా నడుచుకోవాలి. క్రమంగా నడుచుకోవడం అంటే ఏంటి?
ప్రేమ కలిగి ఉండడం, దాసులై ఉండడం, సాత్వికమైన మనసుతో ఒకరినొకరు భరించడం, క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చడం. దానికి వ్యతిరేకత ఏంటి? ఒకరినొకరు వివాదానికి రేపడం, ఒకరి ఎందొకరు అసూయపడడం, వృధాగా అతిశయపడడం, ఒకరినొకరు ఖర్చుకుని భక్షించడం. దానికి రిజల్ట్ ఏంటంటే బొత్తిగా నశించిపోవడం. ఈ రెండిట్లో ఏది మనకు కావాలి అది మనం చూజ్ చేసుకోవచ్చు. మన సహవాసం ఎలా ఉందో మనం పరీక్ష చేసుకోవాలి. ఎక్కడైనా శరీర క్రియలు కనిపిస్తున్నాయేమో గమనించుకొని సాత్వికంతో ఒకరినొకరు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన సహవాసం అనేక దినాలు కొనసాగుతుంది. మనందరం కూడా ఆశీర్వదించబడతాం. అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరి అద్భుతమైన వాక్య పరిచయం చేసిన రెవరెండ్ కే ఉదయ భాస్కర్ అయ్య గారికి సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను. మన మధ్యలో రెవరెండ్ జామర్ కుమార్ అయ్య గారు మీరు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదాలు ఆశించవచ్చు. రెవరెండ్ జామర్ కుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదం ఉంటాయి. ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే మురళీ బాబాయ్ గారు ప్లీజ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగల సురక్షగా మీ బంగారు పదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల వేళలో మీ దీన దాసులు ఉదయ భాస్కర్ గారిని మీరు నిలువ పెట్టుకున్నారు, సెలవు చోట్ల మరుగుపరిచారు. మీరైనా శ్రేష్టమైన మాటలు మీరు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. నేను ఆ వాక్కున తండ్రి మేము ఆ జీవితాలకు అన్వయించుకొని అలాగే జీవించడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. ఉదయ భాస్కర్ గారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగనే జూమ్ కుడికిని ఏర్పాటు చేసి మమ్మందరినీ ఈ ప్లాట్ఫామ్ మీద చేర్చినటువంటి తమ్ముడు బావిని బట్టి, బావికి సహకరిస్తున్నటువంటి తమ్ముడు శాంసన్ బట్టి, తమ్ముడు స్వరూపును బట్టి, అలాగే ప్రీచెల్లి మధ్యాహ్నమును బట్టి, ప్రీచెల్లి ప్రస్తుత సిస్టర్ని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను ఆయన. తేజాన్ని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. ఈ జూమ్ గుడిగా జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయండి. నేను ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు ఇందులో పార్టిసిపేట్ చేసి వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అటు సేవకులందరిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన మా దేవ భారం కలిగి ఉదయకాల వేళలో ప్రార్థించినటువంటి తల్లులందరిని బట్టి కూడా మీకు వాస్తవానికి వస్తున్నాను. వారి కుటుంబాల మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను అమ్మాలు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే మీ దక్షిణాస్తంతో తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగజేయమని కూడా ప్రార్థిస్తున్నాము. నేను మా దేవ మా తండ్రి యేసయ్య, మరి తిరిగి మేమే మా పని పాటలకు వెళ్తూ ఉండగా సహాయం దయచేయండి, మార్గాల్లో తోడుగా ఉండండి. మేమందరం మా సిద్ధపాటు కలిగిన వారంగా మీ రాజ్య వారసులుగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. రేపటి పునరుద్ధరణ దినానికి మమ్మల్ని సిద్ధపరచుకొని మందిరానికి వెళ్ళి మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని స్తోత్రించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నేను మరి పర్యాయం తండ్రి ఉదయ భాస్కర్ గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఒక శిలలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోక రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు, శోధన లేక ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం భాగ్యవందించిన దినరాశులు ఉదయ భాస్కర్ గారికి గుడికని ఏర్పాటు చేసి ప్లాట్ఫామ్ చేర్చిన భావికి సహకరిస్తున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన పాస్టర్ మురళీబాబాయ్ గారికి స్వాగతం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అందరికీ వందనాలండి. మరి దయచేసి గమనించండి, మెసేజెస్ అన్ని యూట్యూబ్లో రికార్డింగ్ అవైలబుల్ ఉన్నాయండి. దయచేసి గమనించవలసి కోరుచున్నాము. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. అందరికీ వందనాలండి. హ్యావ్ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.